వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొదరిల్లేరా రమ్మందని. విన్నానమ్మ తీయని వేణువు రమ్మను పిలుపులని, చూసానమ్మ స్వాగతమంటూ తెరిచిన తలుపులని. పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసిపాప నవ్వుల్ని చూడని, తోడు నీడా నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి రుణముందు అడగని. చేదు చేదు కలలన్నీ కరిగితేనే వరదవని, కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకుని, ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపులని. ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి. నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి. మచ్చలేని చంద్రుడిని మాట రాక చూస్తున్నా, వరస కాని బంధుని చొరవ చేసి అంటున్నా, ఇంకెప్పుడు ఒంటరినని అనరాదని, నీకు సొంతం అంటే నేనేనని. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏవమ్మ మరుమల్లి తోరణాలు కడతావా, చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెబుతావా, పూల పొగరిల్లేరా రమ్మందని. విన్నానమ్మా తీయని వేణువు రమ్మను పిలుపులని, చూసానమ్మా స్వాగతమంటూ తెరిచిన తలుపులని. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు.
మాటున ఉండే మూగమది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది శృతిలయలరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది తనే కదా మారది క్షణాలకే సారది మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు చూపులకెన్నడు దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది కాటుక చీకటి రాత్రికి బాటను చూపే నేస్తమది చేతికి ఆదని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు దానవీర శూర కర్ణ నరసింహరాజు సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా జన్మభూమికి వండి తెచ్చినవయ్యా పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు మన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు బ్రతుకు బరువై లేకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు ఈ పుణ్య ఫలము నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికి వండి తెచ్చినవయ్యా ఆ!
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు, పన్ను మిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. ఓట్లు ఉన్న నిరుపేదవయ్యా, కన్నీళ్లు తుడిచి అన్నవు నీవు, కన్నుల కలలే పండించినావు. ఈ పల్లె సీమే నీ తల్లి ప్రేమై, సింహరాశిలో నువ్వు పుట్టినవయ్యా, జన్మభూమికే వన్నె తెచ్చినవయ్యా. అయ్యా మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి, కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి, సాటి వారి సేవకై బ్రతికున్న వాణ్ణి. పుట్టినప్పుడు మనము తెచ్చిందే ఉంది, గిట్టినప్పుడు మనతో వచ్చేదే ఉంది. ఒంగోలులో సోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం పేదలకి అభాగ్యులకి అన్నం కల్పించే అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారి సేవా కార్యక్రమాలను చూసి మనం కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ పేదలకి ఎంతో కొంత ఉపయోగకరంగా మనం చేయాలన్న ఉద్దేశంతో మేము ఏ సందర్భం వచ్చినా, బర్త్డేలైనా, యూనియన్ వ్యవస్థాపక దినాలైనా, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు సమాజంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ భోజన పథకాన్ని ప్రోత్సహిస్తూ ఒంగోలులో పేదల కోసం సోమ్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఒంగోలు జర్నలిస్టులు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక దినపత్రిక మీడియా జర్నలిస్టుల్లో ఒక ఛానల్ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్టుని బెస్ట్ జర్నలిస్టులుగా ఒక టీం ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి మా నాన్న ఫౌండేషన్ పేరు మీద ఆర్థిక సహకారం ఇచ్చి అవార్డులు ఇవ్వాలని ఒక కార్యక్రమం ద్వారా సత్కరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే సంవత్సరం ఒక ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్ తోటి కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఎంపిక చేసిన ఒక టీవీ జర్నలిస్టు, ఒక దినపత్రిక జర్నలిస్ట్ కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జర్నలిస్టులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలని తెలియజేస్తూ సోమ్ ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీహరి, అలాగే మారల సుబ్బారావు తదితర మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పట్టణాభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, ఈ సేవా కార్యక్రమంలో కానీ తోడుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున మేము కూడా ఉంటామని హామీ ఇస్తున్నాను. ఈ రోజున ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి పుట్టినరోజు వేడుకలను ఈ రోజున అనాశ్రయంలో ఏర్పాటు చేసేందుకు మాకు అవకాశం కల్పించిన ముందుగా ఐవి సుబ్బారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఐవి సుబ్బారావు గారు 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో ఈ రాష్ట్రంలోని మార్పు కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం అలు పెరగని పెన్నుతో పోరాటం చేస్తూ 40 సంవత్సరాల పైగా జర్నలిజంలో పోరాడి ఈ రోజున జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుల హోదాలో
ఈ రోజున జర్నలిస్టులకి రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నానంటూ ముందుండి ఆ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తా జర్నలిస్టులకు అండగా ఉంటున్నారు. ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాల్లో అనాథులు, యాచకులు, పేదలు, ప్రభుత్వ విషయాలకు వచ్చి వైద్యులు కూడా, రోగులు కూడా మేము ఇవాళ 300 మంది పైగా అన్నదానం నిర్వహించి సుబ్బారావు గారి పేరు మీద జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ ఆర్భాటాలు కాకుండా ఇటువంటి శరణాలయాల్లో జన్మదినోత్సవం జరుపుకొని ఈ పేదలకి ఆర్థికంగా అండగా నిలవాలని శివం ఫౌండేషన్ తరపున మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఐవి సుబ్బారావు గారు మంచి ఉన్నత పదవి ఎదగాలని, జర్నలిస్టులకి ఆయన సహాయ సహకారాలు, ఆయన సలహాలు అందించాలని కోరుకుంటూ శివం ఫౌండేషన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.